रेडियो सिटी पॉडकास्ट। रेडियो सिटी शिव कथा। అది 2424 ఇయర్. బయోవార్స్, ప్రపంచ యుద్ధాలతో వరల్డ్ 99% నాశనమైంది. హిమాలయాల్లో రూప్కుండ్ లేక్ దగ్గరలో ఒక 30 చిన్న హట్స్ లో అతి కొద్ది మంది జీవనం సాగిస్తున్నారు. సుమారుగా 50 మంది జనాభా ఉన్న ఆ గ్రూప్ కి దంబా లీడర్ లాంటి వాడు. ఓ రోజు వేటకు వెళ్లిన గ్రూప్ మెంబర్ ఒకరు చేయి పొగట్టుకుని ఆయాసపడుతూ దంబా దగ్గరికి వచ్చారు. ఏమైంది అలోహా, నీ మీద ఎవరు దాడి చేశారు అడిగాడు దంబా. తెలియదు దంబా, తెల్లగా చాలా వింతగా ఉంది ఆకారం. దాని మీద తిరగబడ్డా కానీ అది నాకంటే చాలా బలంగా ఉంది. చూస్తే అది ఒక్కటి కాదు, చాలా ఉన్నట్టున్నాయి, మన వైపే వస్తున్నాయి అని చెప్పాడు. దంబా వెంటనే అందరినీ పిలిచాడు. ఏం చేయాలో ఎలా చేయాలో అందరికీ విపులంగా చెప్పాడు. దంబాతో పాటుగా 50 మంది బడిసెల్లాంటివి పట్టుకొని గుడిసెల బయట ఆ వింత జీవుల కోసం వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా అరగంటలో తెల్లగా 7 ఫీట్ హైట్ తో వికృతంగా ఉన్న జీవులు నెమ్మదిగా నడుచుకుంటూ తమ వైపే వస్తున్నాయి. 10 అడుగుల దూరంలో ఉండగా దంబా గట్టిగా కేక వేశాడు. అంతే, అంతా బరిసెలు తీసుకొని ఓవైపు పరిగెత్తారు. ఆ వికృత జీవులు కూడా వాళ్ళని వెంబడించాయి. వికృతంగా ఉన్న జీవులు నెమ్మదిగా నడుచుకుంటూ తమ వైపే వస్తున్నాయి. 10 అడుగుల దూరంలో ఉండగా దంబా గట్టిగా కేక వేశాడు. అంతే, అంతా బరిసెలు తీసుకొని ఓవైపు పరిగెత్తారు. ఆ వికృత జీవులు కూడా వాళ్ళని వెంబడించాయి. దంబా వాళ్ళని రూప్కుండ్ లేక్ వైపు మళ్లించాడు. లేక్ దగ్గరలో ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్న ఒక చిన్న అగాధంలో సగం జీవులు పడిపోయాయి. కానీ ఇంకా సగానికి పైగా జీవులు బ్రతికే ఉన్నాయి. దంబా తన వాళ్ళతో వాటి వైపు బరిసెలు విసిరి రెచ్చగొట్టాడు. అవి మీదకి రాగానే రూప్కుండ్ లేక్ని దాటి ఓ గుహ వైపు దారి తీశాడు. కానీ గుహలోకి అడుగు పెట్టేసరికి దంబాతో పాటు మిగతా వాళ్ళని కూడా ఆ జీవులు పట్టుకున్నాయి. వాటి బలం ముందు దంబా గ్రూప్ సరితూగలేకపోయింది. ఆల్మోస్ట్ అందరూ చనిపోయారు. దంబా కూడా గాయాలతో చివరి వరకు ఫైట్ చేస్తూనే ఉన్నాడు. కానీ అప్పుడే జరిగింది ఒక అద్భుతం. దంబా మీద పడాల్సిన ఒక వేటు గురి తప్పి గుహలో ఉన్న ఓ పెద్ద రాయి మీద పడింది. అంతే, న్యూక్లియర్ బాంబు పేలినట్టు ఓ పెద్ద విస్ఫోటనం, వెలుగు. ఆ వెలుక్కి ఆ ఉచిత జీవుల అస్థిపంజరాలు మాత్రమే మిగిలాయి. ఆ రాయి వెనుకున్న దంబాకి మాత్రం ఏం కాలేదు. ఆశ్చర్యంతో చూశాడు. ఆ రాయిలోంచి ఓ దారి కనిపిస్తుంది. వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. స్వర్గం అంటే అలాగే ఉంటుందేమో అన్నట్టుంది ఆ ప్రాంతం. బంగారు సౌధాలు, పంచవర్ణల పక్షులు, ఇంద్రధనుస్సు మీద ఉయ్యాలు ఊగుతున్న పిల్లలు. ఈలోగా దేవకన్యలా వెలిగిపోతున్న ఒక వనిత శంబాలాకి స్వాగతం దంబా అంటూ దారి చూపించింది. ఇన్నాళ్ళు ఉందా లేదా అనుకున్న ది ఫోర్బిడెన్ సిటీని అందరూ పిలుచుకున్న దేవతల రాజ్యం శంబాలాది. रेडियो सिटी पॉडकास्ट। रेडियो सिटी शिव कथा।